వైఆర్టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. సో మొత్తానికి మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో ఎక్కడ చూసినా ఎలా చూసినా కూడా ఎన్నో అవినీతి చిట్టాలు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీల విషయంలో జరుగుతున్న ప్రధానమైన ఎపిసోడ్ ఏంటి, ఇక్కడ జరుగుతున్న ప్రధానమైన వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి అనేది కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి హిడ్మా విషయంలో కూడా ఏం జరిగింది, హిడ్మా విషయంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా ఇక్కడున్న తెలంగాణ ప్రాంత ప్రజలు, దాంతోపాటు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఉన్న చాలామంది ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా కనబడింది. సో హిడ్మా ఫేస్లో ఎవరు వచ్చారు, అసలు జరగబోతున్న వ్యూహం ఏంటి అనేది కూడా ఒకసారి చర్చిద్దాం. దాంతోపాటు ఐభూమ రవికి సంబంధించి పోలీసుల సవాలు ఉత్తదే అనేది కూడా క్లారిటీగా మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో మొత్తానికి హిడ్మాకు సంబంధించి టెక్ శంకర్కు సంబంధించి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామందితో మాట్లాడా, ఈ రాష్ట్రంలో ఉన్న చాలామంది మేధావులు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చిన మేధావులు కావచ్చు, దాంతోపాటు ఈ దేశంలో పూర్తి స్థాయిలో వివిధ శాఖలలో పనిచేసిన చాలామంది మావోయిస్టు పార్టీ కావచ్చు, మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు కావచ్చు, మరెవరైనా కావచ్చు, ఈ ఎన్కౌంటర్ అనేది బూటకపు ఎన్కౌంటర్ అనేది చాలా స్పష్టంగా ఘంటాపదంగా క్లియర్గా కరెక్ట్గా చెప్పేశారు. ఒకటి, ఒక మనిషిని చంపే హక్కు ఈ దేశంలో ఎవరికి ఉంది, ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి ఉంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. నిజంగా ఇక్కడ ప్రజాస్వామ్యం, భారత రాజ్యాంగం పనిచేస్తుందా, నిజంగా అలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే అంశానికి సంబంధించి కూడా మీకు క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. టెక్ శంకర్ మీ అందరికీ తెలుసు, టెక్ శంకర్ 10 రోజుల ముందే పూర్తి స్థాయిలో పోలీసులకు లొంగిపోయిండు. టెక్ శంకర్ వివిధ కారణాల చేత లొంగిపోయిన తర్వాత అతన్ని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేస్తారనేది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అందులో పనిచేసి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్న విషయం. టెక్ శంకర్ విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళ అన్న కానీ ఇతరత్రా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. టెక్ శంకర్ను అకారణంగా, అన్యాయంగా ఎన్కౌంటర్ చేస్తారనేది ప్రధానంగా కూడా బలమైన వాదన. సో టెక్ శంకర్ లొంగిపోయాడనేది వీళ్ళ కుటుంబ సభ్యుల వాదన. లేదు మాకు సంబంధం లేదు, అసలు మా అదుపులోనే లేడు అంటూ రెండో వాదన. చివరికి టెక్ శంకర్ ఎన్కౌంటర్ రూపంలో కూడా బయటపడ్డ విషయాన్ని కూడా మనందరికీ తెలుసు. గతంలో కూడా ఒక ఉదాహరణ చాలా స్పష్టంగా కూడా దీన్ని ఏంది అంటే పరిశోధిస్తే కానీ నా బయటికి రాలే ఒక అంశం ఏంటంటే, తెలంగాణలో చాలామందికి తెలియకపోవచ్చు, గతంలో కొంతమంది మావోయిస్టులకు సంబంధించి వాళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా మీకు నచ్చిన ప్రదేశాలలో స్వేచ్ఛగా బ్రతకండి, ఇక అడవి బాట వదలండి అంటూ కొంతమందికి చెప్తే దాంట్లో కీలక నేతలు రాయచూరు కానీ వివిధ ప్రాంతాలలో ఆవాసయోగ్యంగా ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉంటున్న పరిస్థితి కనబడింది. అక్కడికి వెళ్ళి తీసుకుని వచ్చి మరీ ఎన్కౌంటర్ చేసిన ఘటనలు ఉన్నాయంటూ కూడా మాజీ మావోయిస్టు నేతలు కూడా చాలామంది చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇదొక అంశం అయితే, ఇంకొక అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఆ అంశానికి సంబంధించి ఏంటంటే, టెక్ శంకర్ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సింది ప్రభుత్వమే. మొత్తానికి ప్రాణాన్ని అయితే తీశారు. మావోయిస్టుల ప్రాణాన్ని తీయడానికి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఉంది? మావోయిస్టులు పూర్తి స్థాయిలో తారసపడినా లేదా వాళ్ళు లొంగిపోయినా అరెస్టు చేసి రిమాండ్కి పంపించాల్సింది పోయి అలాంటి ఘటన ఏదీ జరగలేదు. అయితే మీకు ఇక్కడ ఉదాహరణ కూడా నేను చెప్తా చాలా స్పష్టంగా. హిడ్మా, దాంతోపాటు రాజే, దాంతోపాటు టెక్ శంకర్, వీళ్ళు ముగ్గురు ఎన్కౌంటర్ అయ్యారు. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. దీని గురించి మనం పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు, దీని గురించి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదు. అయితే హిడ్మా కానీ, వారి యొక్క సతీమణి రాజే కానీ, టెక్ శంకర్ కానీ, వీళ్ళు ముగ్గురైతే ఎన్కౌంటర్ జరిగింది కదా. సో మొత్తానికి ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాలలో పూర్తి స్థాయిలో ఆ రాష్ట్రానికి సంబంధించిన కీలక మంత్రి హిడ్మా తల్లి దగ్గరికి వచ్చి హిడ్మాను లొంగిపోమని బ్రతిమలాడిన సంఘటన మీ అందరికీ తెలుసు. కానీ హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని శాసించగలడు అనే విషయాన్ని వాళ్ళందరికీ తెలుసు. సో అందుకే పూర్తి స్థాయిలో కూడా ఎలాగైనా హిడ్మాను బ్రతికున్నా ప్రమాదమే, రేపు ప్రజా ఉద్యమాల్లో లేదా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ఆయన పోరాటం చేస్తే మరొక రకంగా కూడా మాకు సమస్యగా ఏర్పడుతుంది అనేది ఒక అంశం. రెండోది, ఇది భద్రతా బలగాలకు సంబంధించి, భద్రతా సైన్యానికి సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే, ఈ భద్రతా బలగాలు సైన్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళందరూ కూడా గతంలో చాలా సందర్భాలలో కూడా హిడ్మాకు సంబంధించి పోలీసులు కొన్ని అంశాలు కూడా చెప్పడం జరిగింది. వాటిని కూడా నేను తెర మీదకి తీసుకొస్తా. పోలీసులు ఏం చెప్పారు, వాళ్ళ యొక్క వాదన ఏంది అనేది కూడా ఒకసారి మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే పోలీసులకు సంబంధించి ప్రతీకార చర్య జరిగింది అనేది కొంతమంది చెప్తున్నారు. ఏంటి అంటే, హిడ్మాకు సంబంధించి డిపార్ట్మెంట్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని పోలీసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే కర్మ రిపీట్ అంటూ కొంతమంది పోలీసుల పోస్టులు కానీ లేదా ఇతరత్ర కానీ బయట చర్చ జరుగుతుంది. దానికి సంబంధించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. 2005 సంవత్సరం ఒంగోలు ఎస్పీ లడ్డాకు సంబంధించి
దాడిలో త్రుటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం లడ్డా ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నారు. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎన్కౌంటర్పై వివరణ ఇచ్చింది కూడా లడ్డానే. దాంతోపాటు ఆ దాడిలో నిన్న చనిపోయిన మావోయిస్టు కీలక నేత హిడ్మా కీలక నిందితుడిగా ఉన్నాడు. హిడ్మా గురించి చెప్పాలంటే చాలా రకాలుగా కూడా ఎన్కౌంటర్లో ప్రధానంగా కూడా పాత్ర పోషించింది. 20 ఏళ్ళు వచ్చింది. 2007లో సుక్మా జిల్లాలో సిఆర్పిఎఫ్ బలగాలపై దాడి మరి 24 మంది జవాన్ల మరణానికి కూడా హిడ్మా కారణం అంటూ పోలీసులు చెప్పారు. 2010లో దంతెవాడలో మెరుపు దాడి జరిగి ఇందులో 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు. దానికి కారణం కూడా హిడ్మానే. 2013 సుక్మా జిల్లాలో జిరామ్ ఘాట్ ప్రాంతంలో ఘోర దాడి జరిగింది. 27 మంది సహా కాంగ్రెస్ నాయకుడు నందకుమార్ పటేల్ కూడా హత్యకు గురయ్యారు. దీనికి కూడా హిడ్మా కారణమే. 2017 సుక్మా జిల్లాలో జరిగిన దాడిలో 25 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు కూడా మరణించారు. దానికి కారణం కూడా హిడ్మానే. బీజాపూర్ జిల్లాలో 2021 బీజాపూర్ జిల్లాలో జరిగిన బాంబు దాడిలో 22 మంది భద్రతా సిబ్బంది హతమయ్యారు. దీనికి కారణం కూడా హిడ్మానే. హిడ్మాకు సంబంధించి ఈ కాలంలో మావోయిస్టుల గెరిల్లా దాడుల నాయకత్వం వహించి పెద్దగా భయాన్ని బీభత్సాన్ని కూడా సృష్టించారు. సో మొత్తానికి 2025 నవంబర్ మారేడుమిల్లి అటవీ ప్రాంతాలలో జరిగిన ప్రత్యేకమైన ఎన్కౌంటర్లో పూర్తి స్థాయిలో మరణించాడు అంటూ కూడా చెప్తున్నారు. 2024లో లొంగిపోండి లేదా మరణించండి అని దండకారణ్యంలో జల్లడ పట్టారు హోంమంత్రి అమిత్ షాకి. ఆ పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా ఈ సమాచారాన్ని కూడా పంపించిన పరిస్థితి అయితే కనబడింది. సో మొత్తానికి హిడ్మాకు సంబంధించి చాలా సందర్భాలలో కూడా చాలామంది పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి భద్రతా బలగాలను అనేక మార్లు యుద్ధం జరిగినప్పుడు పూర్తి స్థాయిలో కూడా చనిపోయారు. దానివల్లనే హిడ్మాకు సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ ఎన్కౌంటర్లో పూర్తి స్థాయిలో కూడా హిడ్మాను ఇక ఎన్కౌంటర్ చేశామంటూ పోలీసుల వాదన జరుగుతుంది. అయితే వాదన ప్రతివాదనలు ఏ విధంగా ఉన్నప్పటికీ పోలీసుల వాదనలు మాత్రం పర్టికులర్గా ఒక అంకెను ఇయరు సంఖ్యతో పాటు ఎంతమంది మరణించారనేది వాళ్ళు చెప్తున్న విషయం. అయితే ఇక్కడ హిడ్మాకు సంబంధించి రాజేకు సంబంధించి టెక్శంకర్కు సంబంధించి వీళ్ళు ముగ్గురు కూడా మొదట లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాతనే వీళ్ళను 15వ తారీఖు లొంగిపోవడం జరిగింది. అంటే అదుపులోకి తీసుకున్నారు. 18వ తారీఖు వీళ్ళని ఎన్కౌంటర్ చేశారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది. గతంలో కూడా హిడ్మా చాలా సందర్భాలలో కూడా భద్రత కల్పిస్తే ఖచ్చితంగా లొంగిపోవడానికి నేను సిద్ధం అంటూ కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. నిన్న అభయ్కి సంబంధించిన లేఖ కూడా వచ్చింది. అభయ్కి సంబంధించి చాలా స్పష్టంగా కూడా లేఖలో చెప్పిండు. ఇటు హిడ్మా రాజే దంపతులకు సంబంధించి అనారోగ్య కారణంగా ఆసుపత్రికి వెళ్ళిన సందర్భాలలో వాళ్ళను అకారణంగా కూడా పట్టుకొని అన్యాయంగా కూడా బూటకపు ఎన్కౌంటర్ చేశారంటూ కూడా అభయ్ లేఖలో చాలా స్పష్టంగా కూడా ఉన్న పరిస్థితి కనబడింది. దానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. సో అభయ్ లేఖకు సంబంధించి జరిగిన ఎపిసోడ్లలో ఇంత జరిగింది. ఇక దానితో పాటుగా ఈ ఎన్కౌంటర్ మొత్తం బూటకమే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. దాంతోపాటు ఇటు కమ్యూనిస్టు పార్టీలు, మావోయిస్టు పార్టీ సానుభూతి పరులు, మావోయిస్టు పార్టీలో పనిచేసి బయటకు వచ్చిన నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సో రాజే హిడ్మా టెక్శంకర్ ఎన్కౌంటర్ బూటకమే. వారిని ఈ నెల 15న పట్టుకొని మారేడుమిల్లిలో క్రూరంగా చంపేశారు. అనంతరం ఎన్కౌంటర్ అంటూ కట్టుకథ అల్లారు. హత్యాకాండకు వ్యతిరేకంగా ఈ నెల 23న నిరసన. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ సంచలన లేఖ. వారి ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని శపథం చేసినట్లుగా స్పష్టం చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీంట్లో ఏంటి అంటే ఇక్కడ పోలీసులు ఏ విధంగా అయితే ఒక అంశాన్ని ప్రధానంగా కూడా బయటికి పంపించారో అదేవిధంగా మావోయిస్టులకు సంబంధించి అభయ్ హిడ్మా గురించి చాలా గొప్పగా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి హిడ్మా గురించి మావోయిస్టు పార్టీ ఏం చెప్పింది అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ హిడ్మా మరియు కామ్రేడ్ రాజేతో పాటు కొంతమంది విజయవాడలో నవంబర్ 15న నిరాయుధంగా ఉన్నవారిని పట్టుకొని క్రూరంగా హత్య చేసి మారేడుమిల్లి ఎన్కౌంటర్ అంటూ కట్టుకథ అల్లారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏఓబి రాష్ట్ర కమిటీ సభ్యుడు కామ్రేడ్ శంకర్ను మరికొంతమంది పట్టుకొని హత్య చేసి రంపచోడవరం ఏరియాలో ఎన్కౌంటర్ జరిగిందని కట్టుకథ అల్లారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఈ క్రూర హత్యకు వ్యతిరేకంగా ఈ నెల 23వ తేదీన నవంబర్ 23న దేశవ్యాప్తంగా కూడా నిరసన దినంగా పాటించాలని కూడా పిలుపునిచ్చింది మావోయిస్ట్ పార్టీకి సంబంధించి అభయ్ కేంద్ర అధికార ప్రతినిధి, కేంద్ర కమిటీకి సంబంధించి ప్రస్తుతం భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు పార్టీకి సంబంధించిన సభ్యుడు. సో ఆయన లేఖ నిన్న రిలీజ్ చేసిన దాంట్లో చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడైన కామ్రేడ్ హిడ్మా మరియు అతని యొక్క సహచరి కామ్రేడ్ రాజే కొంతమంది వ్యక్తులతో కలిసి చికిత్స నిమిత్తం విజయవాడ వెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలో కొందరు చేసిన ద్రోహం వలన స్పష్టమైన సమాచారం పోలీసులకు చేరింది. కేంద్ర హోం మినిస్టరీ డైరెక్షన్లో ఆంధ్ర
ఎస్బీఐ నవంబర్ 15వ తేదీన వీరందరినీ కూడా అదుపులోకి తీసుకుంది. లొంగ తీసుకోవడానికి ప్రయత్నించి విఫలమై క్రూరమైన హత్యకు చేశారు. మారేడుమిల్లి అడవిలో ఎన్కౌంటర్ జరిగిందంటూ ఆయుధాలు దొరికాయంటూ 6 చనిపోయారంటూ ఒక బూటకమైన ప్రకటన చేశారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఈ హిడ్మాకు సంబంధించి ఒక ఎపిసోడ్ కూడా ఉంది. హిడ్మా ఏంది అంటే కామ్రేడ్ హిడ్మా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లా పువర్తి గ్రామంలో 1974లో ఈ ప్రాంతంలో ఒక పేద ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. ఆ తర్వాత చిన్నతనంలో తమ గ్రామంలో 5వ తరగతి వరకు చదివాడు. తమ ప్రాంతంలో ఉద్యమ ప్రభావం పెరుగుతున్న క్రమంలో పార్టీ సంబంధాల్లోకి వచ్చాడు. 1997 డిసెంబర్లో పూర్తికాలం కార్యకర్తగా భర్తీ అయి 1998లో చివరి వరకు కూడా బాసాగూడ దళంలో పనిచేశారు. ఇక 1999లో గచ్చిరోలిలో పనిచేశారు. ఇక తర్వాత 1 సంవత్సరం దండకారణ్యం ఆయుధ తయారీ విభాగంలో పనిచేశారు. ఇక 2001లో ఏరియా కమిటీ సభ్యుడయ్యాడు. తర్వాత దక్షిణ బస్తర్కు వచ్చాడు. ఇక 2002లో ఉసూర్ ఎల్ఓఎస్ కమాండర్ గాను కొద్ది కాలం కుంట ఎల్ఓఎస్ కమాండర్ గాను పనిచేశారు. ఇక 2005లో డివిజన్ కమిటీ సభ్యుడైండు. ఆ తర్వాత కమిటీ 2 పిఎల్ కమాండర్గా పనిచేశారు. 2006 నుంచి 2009 వరకు కూడా కంపెనీ 3 కమాండర్గా కూడా కార్యదర్శిగా పనిచేశారు. ఇక 2009లో బెటాలియన్ ఏర్పడినప్పటి నుంచి కూడా బెటాలియన్ కమాండర్గా పనిచేశారు. ఇక 2011లో బిఎన్ కమిటీ కార్యదర్శి అయ్యాడు. ఇక అదే సంవత్సరం డీకే స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 2020లో సెక్రటరీ సభ్యుడయ్యాడు. ఇక 2024 ఆగస్టులో SZC కార్యదర్శిగాను కేంద్ర కమిటీ సభ్యుడిగాను ప్రమోట్ అయ్యిండు అంటూ కూడా ఇటు అభయ్ రిలీజ్ చేసిన లేఖలో చాలా స్పష్టంగా చెప్పాను. అంటే ఇటు పోలీసులకు సంబంధించి ఏ స్థాయిలో కూడా వాళ్ళైతే ఆ లేఖను పోలీసులకు సంబంధించి సమాచారాన్ని ఎంత స్పష్టంగా చెప్పారో అదేవిధంగా కూడా పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించి అభయ్ పేరు మీద లేఖ రావడం జరిగింది. అభయ్ పేరు మీద లేఖ రావడంతో పాటు పూర్తి స్థాయిలో అభయ్కి సంబంధించి చాలా స్పష్టంగా కూడా చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి హిడ్మా అయితే లేడిక హిడ్మా ప్లేస్ను ఎవరు భర్తీ చేస్తారు, హిడ్మా స్థానంలో ఎవరు వస్తారు అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. సేమ్ ఇక్కడ హిడ్మాని చూస్తున్నారు కదా, ఇదే ఆనవాళ్ళతో ఇదే రూపంతో కలిగిన దేవా ఎంటర్ ఇచ్చిండు. సో మొత్తానికి దేవాకు సంబంధించి గెరిల్లాకు సంబంధించి ఒక సైన్యాన్ని తయారు చేసిండు. గెరిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అయితే కొనసాగుతుంది. గెరిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో పకడ్బందీగా కూడా మళ్ళీ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెల 23వ తేదీన పూర్తి స్థాయిలో కూడా బంద్కు నిరసనకు పిలుపునివ్వడంతో పాటు గెరిల్లాను యుద్ధాన్ని తయారు చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం కానీ ఇటు సాయుధ బలగాలు పూర్తి స్థాయిలో కూడా అడవిని జల్లడ పడుతూ ఎక్కడికక్కడ మావోయిస్టులను ఏరివేస్తున్న తరుణంలో ఎక్కడికక్కడ అడ్డుకునేందుకు గెరిల్లా సైన్యాన్ని కూడా తయారు చేస్తున్నాడు. మొత్తానికి హిడ్మా స్థానంలో దేవా ఎంటర్ అయ్యాడు. దేవాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టు పార్టీని బలపరచడానికి దాంతోపాటు దండకారణ్యాన్ని కాపాడడానికి అనేక రకాలుగా అనేక సంపద ఉన్న ఖనిజ సంపద ఉన్న అడవులన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒక కుట్రను తిప్పికొట్టేందుకు, ఉదాహరణకు సంబంధించి మణిపూర్లో జరిగిన అల్లర్లు ఏవైతే ఉన్నాయో అడవి సంపదను రక్షించడానికి అక్కడి ప్రాంత ప్రజల మధ్య తెగుల మధ్య ఏ విధంగానైతే అల్లర్లు గొడవలు సృష్టించి అక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఎంతో హింసాత్మకంగా మారిపోయిన ఘటనలు కూడా మనం చూసాం. సో అలాంటిదే ఇక్కడ ఛత్తీస్గఢ్ కానీ జార్ఖండ్ కానీ ఒరిస్సా కానీ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వివిధ అడవి ప్రాంతాలలో ఉన్న ఖనిజ సంపదను దోచిపెట్టడానికి మావోయిస్టులను ఎక్కడా కూడా అడవి ప్రాంతంలో లేకుండా జల్లడ పట్టేందుకు సాయుధ బలగాలతోని పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులను ఏరివేత కార్యక్రమం మొదలవుతుంది. అయితే దీనికి ఎక్కడ కూడా అదిరేది లేదు బెదిరేది లేదు అంటూ కూడా ఇటు మావోయిస్టు పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా దంపతులు మరణించినప్పటికీ హిడ్మా ప్లేస్లో పూర్తి స్థాయిలో కూడా దేవా కూడా ఎంటర్ ఇచ్చాడు. దేవాకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర కొడుతుంది. దేవా ఒక గెరిల్లా సైన్యాన్ని అయితే రెడీ చేశాడు. గెరిల్లా సైన్యానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మరొకసారి పూర్తి స్థాయిలో మావోయిస్టులు వెనకడుగు వేయలేదు. ఈ ఉద్యమాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఈ యుద్ధాన్ని నమ్ముకున్న వాళ్ళు, ఈ యొక్క పోరాట స్ఫూర్తిని నమ్మే వాళ్ళందరినీ కూడా నేను ఖచ్చితంగా కూడా మళ్ళీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పోరాటానికి సై అంటూ కూడా దేవా ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి దేవాకు సంబంధించి ఒక స్పష్టంగా కూడా పూర్తి స్థాయిలో కూడా దేవా ఒక పోరాటానికి అయితే సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దేవా ఏం చేస్తాడు, తన యొక్క వ్యూహాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి బూటకపు ఎన్కౌంటర్ అంటూ పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది ఇటు మావోయిస్టు పార్టీ సానుభూతి పరులైనా లేదా కమ్యూనిస్ట్
కమ్యూనిస్టు పార్టీలైనా లేదా వివిధ ప్రజా సంఘాల నేతలైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది నేతలు కూడా బూటకపు ఎన్కౌంటర్ అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటు ఇంకొక అంశం ఏంటంటే మొత్తానికి హిడ్మా ప్లేస్లో దేవా అయితే ఎంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. మరి దేవా గెరిల్లా యుద్ధంతో ఏ విధంగా ముందుకెళ్తారు, గెరిల్లా సైన్యాన్ని ఎట్లా తీసుకెళ్తాడు, వ్యూహాత్మకంగా వెళ్తాడా, లేకపోతే ఇప్పటివరకు మావోయిస్టుకు సంబంధించి కగారి యొక్క టార్గెట్ హిడ్మా అనుకున్నారు. హిడ్మా కంటే డేంజర్గా ఉద్యమాన్ని ముందుకు నడిపే వ్యక్తులు మావోయిస్టు పార్టీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏం జరుగుతుంది అనేది కూడా మనం కూడా వేచి చూద్దాం. సో మొత్తానికి హిడ్మా రాజే టెక్ శంకర్కు సంబంధించిన ఎన్కౌంటర్ అయితే బూటకపు ఎన్కౌంటర్ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు నిరసనలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే ప్లేస్లో హిడ్మా ప్లేస్లో దేవా అయితే ఎంటర్ ఇచ్చారు. గెరిల్లా సైన్యాన్ని పూర్తి స్థాయిలో ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమం అయితే కొనసాగుతుంది. మరి ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక దీనితో పాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఇంకో ప్రధానమైన ఎపిసోడ్ ఒకసారి చూద్దాం. దానం నాగేందర్ రాజీనామా బాటలో అంచు కూడా మరో అంశానికి చూడొచ్చు. సో మొత్తానికి రాష్ట్ర రాజకీయాలలో సంచలనమైన అంశాలు వస్తాయి. ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉప ఎన్నికలు రావడం అనేది తథ్యం. ఉప ఎన్నికలు వస్తాయి అనేది కూడా ఖాయం. ఎందుకంటే ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎటువైపు చూసినా ఎక్కడ చూసినా పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఉప ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఉప ఎన్నికలలో పోటీ చేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థుల ఓటమి ఉంటుందా లేదా అనేది ఓటర్లు నిర్ణయిస్తారు. సో కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ వాదనేంది, దానం ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు, దానం రాజీనామాకు గల కారణాలు ఏంటి అనేది కూడా చూద్దాం. దానం నాగేందర్ రాజీనామా బాటలో కాంగ్రెస్ అధిష్టానం అనుమతి కోసమే ఢిల్లీకి. పార్టీ పెద్దలు అంగీకరిస్తే పదవికి రాజీనామా, ఫిరాయింపులపై విచారణ జరిగితే వేటే. అందుకే రాజీనామా యోచనలో నాగేందర్. మళ్ళీ ఖైరతాబాద్ టికెట్ ఇవ్వాలని వినతి, గెలిచొస్తా మంత్రి పదవి ఇవ్వాలని ప్రతిపాదన. అధిష్టానానికి మరో 3 ప్రతిపాదనలు కూడా. కడియం శ్రీహరి విషయంలో తర్జన భర్జన, ఆయనతోనూ రాజీనామా చేయించే యోచన. స్పీకర్ను కలిసి మరింత గడువు కోరిన కడియం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదని దానం నాగేందర్ భావిస్తున్నారా? పార్టీ ఫిరాయింపు పిటిషన్పై విచారణ దాకా వెళ్ళకూడదని అనుకుంటున్నారా? అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకుని ఖైరతాబాద్ టికెట్పై హామీ తీసుకునేందుకు ఢిల్లీకి వెళ్లారా? కాంగ్రెస్ పెద్దలు అనుమతి ఇవ్వగానే రాజీనామా చేస్తారా? కడియం శ్రీహరి సైతం అదే బాటలో ఉన్నారా అంటే కాంగ్రెస్ వర్గాలు అవునని అంటున్నాయి. ఈ అంశంపై పార్టీలో జోరుగా చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు తప్పదు అంటూ కూడా ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. సో మొత్తానికి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. సో కడియం శ్రీహరి మీ అందరికీ తెలుసు కదా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసిండు. ప్రత్యేక తెలంగాణకి ఈయనకి ఏం సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, నోట్ దిస్ పాయింట్. దాని తర్వాత కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఎట్లా జాయిన్ చేసుకున్నారో, ఏ విధంగా జాయిన్ చేసుకున్నారో మనకైతే సంబంధం లేదు. సో కడియం శ్రీహరికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాత విద్యాశాఖ మంత్రి పదవి రావడం, కడియం శ్రీహరికి సంబంధించి భారత రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత మరి బీఆర్ఎస్ పార్టీలో ఉండదలుచుకోలేదో, బీఆర్ఎస్ పార్టీలో ఉండకూడదు అనుకున్నాడో, బీఆర్ఎస్ పార్టీలో ఏముందనుకున్నాడో, లేకపోతే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకున్నాడు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిండు. కానీ బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం మీద గెలిచిన గుర్తు అట్లనే ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే పదవి అట్లనే ఉన్నది. ఈ రెండింటిని రాజీనామా చేయకుండా ఈయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాను. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఉండాల్సిన కాంగ్రెస్ పార్టీలో వెళ్ళడంతో పాటు ఒక ప్రధానమైన అంశం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడం, నమ్ముకున్న కేసీఆర్ను కూడా మోసం చేసిండు కడియం శ్రీహరి. ఇక దీని తర్వాత ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళగానే తన కూతురు కడియం కావ్యకు సంబంధించి ఎంపీ టికెట్ ఇచ్చుకున్నాడు. వరంగల్ ఎంపీ టికెట్కు సంబంధించి ఇచ్చిన తర్వాత పోటీ చేసి తన బిడ్డను గెలిపించుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది. మరి స్టేషన్ గన్పూర్లో కడియం శ్రీహరి గెలుస్తారా? కడియం శ్రీహరికి ఏమున్నదని స్టేషన్ గన్పూర్ ప్రజలు గెలిపియాలి. అక్కడ అభివృద్ధి విషయంలోనైతేనే, గత ప్రభుత్వం అభివృద్ధి విషయంలోనైతే ఏ విషయంలో కడియం శ్రీహరిని గెలుస్తారు? హైదరాబాద్ మహానగరానికి సంబంధించి ఇక్కడ ఎన్నికలు జరిగినాయంటే మంత్రులందరూ కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రచారం విషయంలో కానీ, అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం విషయంలో కానీ, ఇతరత్ర విషయంలో ఏదైనా చేయొచ్చు. కేసీఆర్ ఏ విధంగానైతే మునుగోడు, హుజరాబాదు లేదా ఇతర నియోజకవర్గాల్లో ఫోకస్ పెట్టిండో, ఈ ఫోకస్ అన్నింటిని కలిపి రేవంత్ రెడ్డి హుజరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో పెట్టిండు అనేది వాస్తవమైన విషయం. జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత అక్కడ గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏమనుకుంటున్నారంటే నేను గెలుస్తా. ఎట్లా గెలుస్తారు? 6 గ్యారెంటీలు అమలు చేసిలా, 13 అంశాలు అమలు చేసిలా, 420 హామీలు ప్రజలకు ఇచ్చిర్రా? ఏమి ఇచ్చిర్రని మిమ్మల్ని గెలిపించాలి? ఏమి ఇచ్చిర్రని మీకు ఓటేయాలి? ఏమి ఇచ్చిర్రని మీకు మళ్ళీ ఉప ఎన్నిక దేనికోసం వస్తుంది? ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం వస్తుందా? ఆ నియోజకవర్గ ప్రజల తలరాత మార్చేందుకు వస్తుందా? ఆ నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వస్తుందా? ఆ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో 3 పంటలకు నీళ్ళు అందించాలనొచ్చిల్లా? లేదా రుణమాఫీ చేసిరనా? లేకపోతే వాళ్ళకి రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం ఇచ్చిలా? లేకపోతే అక్కడ సంక్షేమ పథకాలు అమలు చేసిలా? ఏం చేసిల్లని మిమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా
గెలిపియాలి. సో కడియం శ్రీహరి ఓటమి పక్కా. ఇది స్టేషన్ గన్పూర్ ప్రజలు పక్కా చేసేస్తారు. ఇక దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేదు. మా విద్యార్థి విభాగానికి సంబంధించిన విద్యార్థుల మీద లాఠీలతో రిలుపించిన నేత. ఈయనను బీఆర్ఎస్ పార్టీ ఎట్లా తీసుకున్నదో నాకు తెలియదు. ఆ తర్వాత ఈయన బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాం. తన సొంత కుంపటికే చేరాం. ఈయన ఏమనుకుంటున్నంటే ఖైరతాబాద్ నియోజకవర్గంలో నాకు తిరిగే లేదు, ఖైరతాబాద్ నియోజకవర్గంలో నేను ఎట్లనైనా గెలుస్తాను, నన్నెవరు ఓడించేది అనేది దానం నాగేందర్ యొక్క అతి ఆలోచన. సో ఈ అతి ఆలోచన పూర్తి స్థాయిలో కూకటి వేళ్లతోనే ఖైరతాబాద్ ప్రజలు కూడా ఓడిస్తారు. ఎందుకంటే ఖైరతాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఖైరతాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, 22 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది. కాంగ్రెస్ పార్టీ అంటే డబ్బులు వెదజల్లడం, మద్యం వెదజల్లడం, అధికార వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకోవడం, ఓటు వేయాలని బెదిరించడం, రౌడీ వ్యవస్థను ప్రోత్సహించడం, ఇదే కాంగ్రెస్ పార్టీకి తెలుసు అనేది ప్రజలు అంటున్నమాట, నేనంటున్నమాట కాదని. సో మొత్తానికి దానం నాగేందర్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఒక చర్చనీయాంశం ఏంటంటే ఈయన ఉప ఎన్నికలకు వెళ్తుండట. ఉప ఎన్నికలకు సంబంధించి ప్రజలలో ఎట్లా గెలుస్తారు? జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్కు సంబంధించిన సింపతి గెయిన్ అయిందట. ఎట్లా 2 సార్ల ఓటమి కానీ, దాంతోపాటుగా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి విషయంలో కొంచెం తర్జన భర్జన కానీ, దాంతోపాటుగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఉండడం కానీ, దాంతోపాటు నవీన్ యాదవ్ యొక్క తండ్రి యొక్క సహకారం కానీ, లేదా విపక్షాలలో ఉండే కొంతమంది నేతల సహకారం కానీ, ఉదాహరణకు భారతీయ జనతా పార్టీ నేతల సహకారంతో నవీన్ యాదవ్ గెలిపించాడు. దానం నాగేందర్ని ఎట్లా గెలిపిస్తారని? ఉద్యమానికి వ్యతిరేకం అయినా ఉద్యమ పార్టీలోకి తీసుకున్నారు, మళ్ళీ ఆ పార్టీ నుండి బయటకు వచ్చి సొంత కుంపటిలో చేరాయి. సో రాజీనామా బాటలో పడితే ఇక శాశ్వత ముగింపు ఉంచాలి అనేది ప్రజలైతే చెప్తున్న మాట కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మొత్తానికి ఇక్కడ కనబడుతున్న నేతలను ఒకసారి మీరు చాలా స్పష్టంగా చూస్తారని నేను ఆశిస్తున్నా. సో మీకు తెర మీద కనబడుతున్న ఒకసారి నేతలను చూడండి. ఓ పక్కన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పక్కనే వద్దిరాజు రవిచంద్ర, ఆ పక్కనే గంగుల కమలాకర్, అటు పక్కన పెద్ది సుదర్శన్ రెడ్డి, దాంతోపాటు మరికొంతమంది నేతలందరూ కూడా నేను ప్రెస్ మీట్ పెట్టిలు. ఏం ప్రెస్ మీట్ పెట్టిలు మీరు అందరూ కూడా చూసే ఉంటారు. యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిన్న కేటీఆర్కు సంబంధించిన ప్రెస్ మీట్ ప్రతి ఒక్కరు కూడా చూసే ఉంటారు. ఈ ప్రెస్ మీట్లో ఏం చెప్పిండు కేటీఆర్ అంటే, దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి ముఠా తెరలేపింది, 5 లక్షల కోట్లకు సంబంధించిన భూ స్కామ్ చేయబోతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 5 లక్షల కోట్లకు సంబంధించిన భూ స్కామ్ ఎట్లా వచ్చింది, ఏం కథ అనేది చూద్దాం. సో దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేపిన రేవంత్ ముఠా 5 లక్షల కోట్ల ఏంది స్కామ్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పాలసీ క్యాబినెట్ ఆమోదం పొందక ముందుకే భూముల డీల్స్, అన్నదమ్ములు అనుచరుల కోసమే పాలసీ తెచ్చిన రేవంత్ లక్షల కోట్ల భూమిని అప్పనంగా అప్పగించేందుకు ప్లాన్, ప్రజల నుంచి సేకరించిన భూమి ప్రైవేట్కు ఏది సంతార్పణం, 30% ఎస్ఓఆర్ రేట్లకు రెగ్యులరైజ్, అవినీతికి పరాకష్టం, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక పాలసీ కేటాయింపులు రద్దు, మెగా భూ కుంభకోణంపై కేంద్రంలోని బీజేపీ స్పందించాలి. బీజేపీ ఎట్లా స్పందిస్తుందో నాకు అర్థం కాదు. భారతీయ జనతా పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది, రేవంత్ రెడ్డికి నమ్మకంగా పనిచేస్తున్నది, రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో కూడా ఈ పార్టీ కాపాడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాలసీని ఉపసంహరించుకోవాలి, లేకపోతే ప్రజల పక్షాన బీఆర్ఎస్ న్యాయ పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక. ఇక ఒకసారి చూద్దాం ఇక్కడ, అంటే కేటీఆర్ చెప్పిన అంశాలలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది కూడా చూడాలి. ఇక హెచ్ఐఎల్టీపీ పేరిట 9,292 ఎకరాలను మింగే కుట్ర చేసిండు ఎవరు? రేవంత్ రెడ్డి. ముస్లిం కబస్థాన్కు జాగ లేదట, హైదరాబాద్కు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు కట్టడానికి భూమి లేదట, కానీ భూదందాలు చేయడానికి మాత్రం 9,292 ఎకరాలు ఉన్నాయట. అందులో 7,000 ఎకరాలు స్వాధీనం చేసుకుని దందాలకు కోసం కాకుండా ప్రభుత్వ ప్రజా అవసరాల కోసం వెచ్చించాలి, లేదంటే వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని ప్రజా సంక్షేమానికి వెచ్చించాలి. అంతేకాని కొందరికి అప్పనంగా దోచిపెడతా రియల్ ఎస్టేట్ దంద చేసుకుంటా అంటే మాత్రం చూస్తూ ఊరుకోమంటూ కేటీఆర్ చెప్పాడు. నన్ను అరెస్టు చేసే ధైర్యం రేవంత్ రెడ్డి చేయడు, ఈ కేసులో ఏమీ లేదని ఆయనకు కూడా తెలుసు, ఏ తప్పు చేయలేదు, లైవ్ డిటెక్ట్ టెస్ట్కైనా రెడీ, దానం నాగేందర్తో రాజీనామా చేయించి కడియంను కాపాడుకునేందుకు రేవంత్ యత్నం, మీడియా చిట్చాట్లో కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే చాలా స్పష్టంగా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే 3 రకాల అంశాలు ఇక్కడ తెర మీదకి వస్తాయి. ఒకటి కేటీఆర్కు సంబంధించి ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా చర్చ జరుగుతుంది, ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఎక్కడ చూసినా ఇదే కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా
చర్చ జరుగుతున్న విషయం మీ అందరికీ తెలుసు. అసలు ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటిదో అందరికీ తెలిసిన విషయమే కదా. ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణకు సంబంధించి ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గత 10 ఏళ్లుగా వివిధ దేశాలలో స్ట్రీట్ సర్కిళ్లలో ఫార్ములా ఈ రేస్ కార్లను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రేసులు ఎక్కడెక్కడ జరిగినాయి? లండన్లో జరిగింది, జింపింగ్లో జరిగింది, సియోల్లో జరిగింది, మాస్కోలో జరిగింది, బెర్లిన్లో జరిగింది, షాంఘైలో జరిగింది, దాంతోపాటు ప్రముఖ నగరాలలో కూడా ఇప్పటివరకు జరిగింది. ఈ ఫార్ములా జరగడం వల్ల లాభం ఏంటి అనేది కూడా చాలామందికి తెలియదు. నేను చెప్తా. ఈ ఫార్ములా ఈ రేసు జరిగిన ప్రదేశాలలో, ఆ దేశాలలో దాదాపుగా ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి రేటు 700% పైగా కూడా పెరిగింది. ఆయా దేశాల బ్రాండ్ ఇమేజ్ కూడా పెరగడం, టూరిజం ఆదాయం కూడా పెరిగి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడింది. పలు సీజన్లలో సుమారు 50 కోట్ల మంది పోటీగా వీక్షించారు. ఇక దాంతోపాటు నెట్ జీరో కార్బన్ ఘనత సాధించిన మొదటి క్రీడ కూడా ఈ ఫార్ములా ఈ రేస్. అసలు హైదరాబాద్ నగరానికి ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడానికి, ముందు వరుసలో ఉండడానికి కేటీఆర్ చొరవతోనే ఇక్కడికి వచ్చింది. దాంతోపాటు ఈ ఫార్ములా ఈ రేస్ ఎందుకు వచ్చింది? పర్యావరణానికి కానీ, లేదా కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ, లేదా వరుసగా 5 సార్లు హైదరాబాద్కు మోస్ట్ లిబియట్ సిటీగా గుర్తింపు పొందడం, వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు 2022లో గెలుచుకోవడం, హరితహారం ద్వారా 6.5 కోట్ల మొక్కలను నాటడం, 5 అంటూ చాలా కారణాల వల్ల కూడా ఇక్కడికి వచ్చింది. అయితే ఇక్కడ ఈ రేస్ నిర్వహించడం ద్వారా ప్రత్యేకంగా కూడా ఇక్కడ చాలా వరకు కూడా పెట్టుబడులను ఆకర్షించడం, దేంట్లో ఆటోమొబైల్ రంగంలో కానీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో కానీ, లేదా మొబిలిటీ వీక్ దానికి సంబంధించి చాలా విషయాలలో కూడా ఇక్కడ పెట్టుబడులకు సంబంధించి జరిగింది. అయితే దీంట్లో జరిగిన లాభాలు ఏంటి అనేది కూడా చూద్దాం. ప్రఖ్యాత నెల్సన్ సంస్థ స్టడీ ప్రకారం ఇక్కడ పరోక్షంగా కూడా రెస్టారెంట్లు, హోటళ్ళు, ప్రకటన, మీడియా కవరేజీ దాదాపుగా 700 కోట్లకు పైగా కూడా బిజినెస్ జరిగింది. పలు దేశాలు, రాష్ట్రాల నుంచి 35,000 మందికి పైగా కూడా దీన్ని వీక్షించిరు అనేది ప్రధానంగా కూడా. అయితే ఈ రేస్కు సంబంధించి కేసు ఏంది? 55 కోట్ల రూపాయలకు సంబంధించి కేటీఆర్ దుర్వినియోగం చేశాడా? ఇది ప్రశ్న. 55 కోట్లకు సంబంధించి కేటీఆర్ ఆశపడతా లేదు. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోని కేవలం రేస్ నిర్వహణ కోసం పారదర్శకంగా ఒక ప్రభుత్వ బ్యాంకు ద్వారా 55 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ నుండి రేస్ నిర్వాహకులకు బదిలీ చేసిలు. అంటే 55 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అది అకౌంటు పూర్తి స్థాయిలో కూడా ట్రాన్స్ఫర్ జరుగుతున్నది. కాబట్టి ట్రాన్స్ఫర్కు సంబంధించి దీన్ని అనేక రకాలుగా కూడా ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు అజ్జేసిలు, మీరు ఇజ్జేసిలు అంటూ రకరకాలుగా కూడా ప్రయత్నాలు చెప్పి ఏంది అంటే ఒక అబద్ధాన్ని వల్లేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ ఏంటంటే ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ తప్పు చేయలే. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు, లేదా అన్ని వర్గాలకు కూడా తెలుసు. కానీ కేటీఆర్ను ఎట్లా అరెస్టు చేయించాలి? ఏదో ఒకటి చేయించాలి, ఏదో ఒకటి చేయాలి. మనసులో పడతలేదు కదా. మర్మం అంతా తెలుసు, కానీ మనసులో పడతలేదు. మనిషి కళ్ళ ముంగటుండే పార్టీని నడపవచ్చే, పోరాటం చేయవచ్చే, ప్రభుత్వం మీద వ్యతిరేకత రావచ్చే. సో ఇవన్నీ చూసిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే రేవంత్ సర్కార్కు నిద్ర పడతలేదు. సో ఎట్లనైనా అరెస్టు చేయించాలనుకుంటుంది. సో ఫార్ములా ఈ రేస్ కేసు ఏంది? 55 కోట్లు ప్రభుత్వ బ్యాంకులో ఉన్నాయి. అది ఫార్ములా ఈ రేస్ ఎవరైతే నిర్వహించిందో వాళ్ళకి అకౌంటు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ఆలోచించాలి. దాదాపుగా ఇక్కడ భూముల కన్వర్షన్తో 4-5 వేల కోట్ల ఆదాయం కోసమే నిర్ణయం తీసుకున్నారు. సొంత భూములు ఉన్న వాళ్ళు సైతం కూడా కన్వర్షన్ చేసుకోవచ్చు. కుంభకోణం జరిగిందని ఆధారాలు చూపించాలంటూ మంత్రి శ్రీధర్ బాబు అడిగాను. నేను ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నా. ఎవరిని? బీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో 5 లక్షల కోట్లకు సంబంధించిన స్కామ్ జరిగింది, భూ స్కామ్ జరిగింది. దీని ఆధారాలతో పూర్తి స్థాయిలో కూడా ఇటు ఈడీకి కానీ, సిబిఐకి కానీ, అన్ని రకాల డిపార్ట్మెంట్లకు ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఉంది. ఈ 5 లక్షల కోట్ల ఈరోజు ఫార్ములా ఈ రేస్ కేసును రేవంత్ సర్కార్ తెర మీదకి తీసుకొచ్చిందని, 5 లక్షల కోట్ల స్కామ్ జరిగిందని, దీనికి ఆధారాలు చూపాలని మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. నేనేమంటున్నానంటే ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరూ కూడా అడిగే విషయం ఏంటంటే ఈరోజు ఈ కేసుకు సంబంధించి తెర మీద పెట్టిలు. ఫార్ములా ఈ రేస్ తెర మీదకి వచ్చింది. దాంతోపాటు 5 లక్షల కోట్ల భూముల స్కామ్ జరుగుతుందని కేటీఆర్ చెప్పిండు. అంటే ఇప్పుడు ఒక స్కామ్ తెర మీదకి వచ్చింది కాబట్టి ఇంకో స్కామ్ను కేటీఆర్ భయపెట్టి భయాందోళనకు గురి చేస్తూ ప్రభుత్వాలను నువ్వా నేనా అన్నట్టుగా బెదిరించుకునే ధోరణిలో వెళ్ళిపోతున్నాయనేది ఇంకొక అంశం. అయితే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు ఏమంటున్నాడంటే ఒకవేళ స్కామ్ జరిగింది అని మీరు ఆరోపిస్తున్నారు, మీ ఆరోపణలకు సంబంధించి ఒక సాక్ష్యాన్ని కూడా చూపించాలి కదా, ఆధారాలు చూపించాలి కదా, కుంభకోణం జరిగింది అని. ఆధారాలు ఎక్కడ అని కూడా అడుగుతున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి 5 లక్షల కోట్ల భూ స్కామ్ అయితే జరిగింది. దానికి సంబంధించి
ఇక్కడ 9,292 ఎకరాలు ఏవైతే ఉన్నాయో వీటిని మింగే కుట్ర జరుగుతుంది కదా. ఈ తెలంగాణలో హైదరాబాద్ మహానగరంలో ఇల్లు లేక అవస్థ పడుతున్న చాలా కుటుంబాలు ఉన్నాయి. బస్తీలలో కనీసం ఒక 4 గీరల బండి కూడా పోలేక సందులలో ఇరికిరుకు దాంతోపాటు మురికికాల దాని మీద అనేక రకాలుగా జీవనం కొనసాగిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. 9,292 ఎకరాలలో 1 కోటి మందికి ఇళ్ళని కట్టియచ్చు, తక్కువలో తక్కువ. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, అవినీతి మీద ఆరాటం తప్ప చేసేదేముంటుంది. సో మొత్తానికి అన్ని పత్రికలలో కూడా ఇదే అంశం వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఏం కనబడుతుంది? 5 లక్షల కుంభకోణానికి సంబంధించిన ప్రధానమైన ఎపిసోడే కనబడుతుంది. సో మొత్తానికి ఈ 5 లక్షల కుంభకోణానికి సంబంధించి విపక్షం ఫిర్యాదు చేస్తుందా, మంత్రి శ్రీధర్ బాబు అడిగిన దానికి సమాధానం చెప్తుందా, లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరకాటంలో ఇరికిపోయినట్టేనా, ఏం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఒకసారి చూసిలు కదా, ఆంక్షలు లేకుండా పత్తి కొనుగోలు చేయాలి, కపాస్ కిషన్ యాప్ వాడాలన్న నిబంధనలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ పత్తి రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా పూర్తి స్థలం హైదరాబాద్ నాగపూర్కు సంబంధించిన జాతీయ రహదారిని ముట్టడించి 100 మంది రైతులు అంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి కదం తొక్కిన కాటన్ రైతులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కర్షకుల ఆగ్రహం. ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి దిగ్బంధం 100ల సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపిన రైతులు పత్తి కొనుగోళ్లలో ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్. పత్తి కొనాలని అధికారి కాళ్లపై పడిన అలంపూర్ రైతు ఇక తీరని యూరియా గోస పాలకుర్తిలో తోపులాట, రుణమాఫీ కాలేదని ఆవేదన, ఆటోపై పోస్టర్, పోడు భూములు లాక్కోవద్దంటూ ఆదివాసుల ధర్నా, అధికారులను నిర్బంధించిన RRR బాధితులు. సో మొత్తానికి తాము తెచ్చిన 90 క్వింటాల పత్తిని కొనుగోలు చేయాలని వేడుకుంటూ శుక్రవారం జడ్చర్లలో CCI అధికారుల కాలు మొక్కుతున్న అలంపూర్ రైతు మల్లేష్ అంటూ కూడా ఇక్కడ కనబడుతున్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వం? రాష్ట్ర ప్రభుత్వం ఎట్లుందంటే చాలా బాధాకరమైన విషయం. ఇది తెలంగాణ యావత్తు సమాజం కూడా రోధిస్తున్న పరిస్థితి. కళ్ళుండి చూడలేకపోతున్న ప్రభుత్వం, చెవులుండి వినలేకపోతున్న ప్రభుత్వం, కనీసం జరుగుతున్న సమస్యల మీద అధికారులతో రివ్యూ కూడా చేయలేకపోతున్నారు. అందుకే అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు అని మొదటి నుండి బలంగా వాదించడానికి ఒక బలమైన వాదన కూడా ఇది. అడ్మినిస్ట్రేషన్ రావట్లేదండి, ఇది నిజమండి బాబు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ అనేది రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇన్ని సమస్యల ఒకసారికి ఇది చూడండి. పత్తి కొనాలని అధికారి కాళ్ళపై పడిన అలంపూర్ రైతులు, పత్తి మీద పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖకు సంబంధించి ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది ఏం కథ అని అధికారుల సమీక్ష చేయాలన్నా, యూరియా గోసా పాలకుర్తిలో తోపులాట జరిగింది, దీని గురించి అధికారులకు సంబంధించి జరగాల, రుణమాఫీ కావాలేదని ఇప్పటికీ ఆటోల మీద పోస్టర్లు వేస్తున్న దౌర్భాగ్యమైన పరిస్థితి, దాని మీద చర్చ జరగాల, పోడు భూములు లాక్కోవద్దంటూ ఆదివాసులు ధర్నా చేస్తున్న పరిస్థితి, దీని మీద ఆదివాసీ గిరిజన మంత్రులకు సంబంధించి మాట్లాడాలా, అధికారులు నిర్బంధించిన RRR బాధ్యతలకు సంబంధించి ఒక పరిష్కారం చూపించాలనా, ఇప్పటి వరకు కూడా ఏది లేని పరిస్థితి. కన ఆలు లేదు సూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అనే వెనకట సామెత ఏదైతే ఉందో, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదో చేస్తామని చెప్తున్నది తప్ప ప్రభుత్వం చేసేది ఏమీ లేదు. ప్రభుత్వం ఏంది అంటే అగో ఓయమ్మ అరిచేతిలో వైకుంఠాన్ని చూపెట్టడం, అరిచేతిలో ఏదో స్వర్గాన్ని చూపెట్టడం, ఇగో అరిచేతి వాళ్ళది, ఇదేంది ఇది అరిచేయి కదా వీళ్ళది, ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో ఏముంటుంది, ఇక్కడ చేయి గుర్తు అంటే ఏంది, ఇక్కడ ఏదో స్వర్గలోకం ఏదో లోకం ఉన్నట్టుగా చూపెడతా కానీ వీళ్ళు పెద్ద పొడిచేది ఏముంటుంది, ఏమీ చేయలేరు అనేది అందరికీ తెలిసిన విషయం. ఈ సామెతలు ఈ మాటలు నీ మాట్లాడి తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ప్రజలందరూ మాట్లాడుకున్నాం. గదే జరుగుతుంది. ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఏం చేస్తారు? రైతుల పక్షాన ప్రభుత్వం నిలబడాలి. ఇప్పుడు మంత్రి అక్కడికి వెళ్ళాలి, వీళ్ళ సమస్య ఏందో మాట్లాడాలి. రైతుల కోసమే కదా ప్రభుత్వం అంటే, రైతుల పక్షాన్ని నిల్చోవాలి. రైతుల పక్షాన్ని నిలబడి కలబడి ప్రజలు ఈ రైతుల కోసమే కదా, ప్రజల కోసమే కదా. ప్రభుత్వం అంటే ఏంది? ప్రజల కోసం, ప్రజల యొక్క పూర్తి స్థాయిలో పరిపాలన వ్యవస్థ, ప్రజలకు రక్షణగా వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి, పరిశ్రమలు వాళ్ళకు పూర్తిగా కూడా పరిపాలన అందించడానికి ప్రభుత్వం ఉండాలి. ఏం చేస్తున్నది ఇక్కడ? కోడిగుడ్డు మీదే ఈకలు వ్యక్తున్నది. ఇంకేం చేస్తుందండి? అంతకు మించి ఏం చేస్తుందండి? ఇంకంతకు మించి ఏం చేస్తుందండి? అంతకుమించి ఏం చేసే ఆలోచన లేదు కదా. ప్రభుత్వానికి సంబంధించి ఏం చేస్తుంది? అంతకుమించి ఏమీ చేయలేని పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవే అంశాలు కూడా కనబడ్డ పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక అంశం ఏంటంటే, నేను పూర్తి స్థాయిలో కూడా ప్రజలందరికీ చెప్పేది ఒకటే అంశం కనబడుతుంది. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనబడుతున్న ఈ ఎపిసోడ్కు సంబంధించి మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది కదా, పూర్తి స్థాయిలో కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. వాస్తవాల ప్రతి దృశ్యమే వైఆర్టీవీ. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా.